చదువు వదిలేసారు కష్టంగా ఉందని కానీ డాన్స్ ఎందుకు వదలలేకపోయారు అసలు ఏజ్ లో స్టార్ట్ చేశారు ఈ డాన్సింగ్ అనేది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా ఊహించలేదు ఎందుకంటే చూస్తున్నాం కదా డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది తర్వాత అంటే స్కూల్స్ లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా సో అప్పుడు డాన్స్ చేసేదాన్ని తర్వాత కొన్ని సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది ఈవెంట్స్ లోకి రావడం జరిగింది అనమాట అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్తుంటారు జనరల్ గా మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తాను ఫెస్టివల్స్ ఈవెంట్స్ అండ్ హల్దీ ఫంక్షన్స్ తర్వాత బోనాలు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ పొలిటిషియన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాను ఇన్ని మీడియాస్లలో వెళ్తున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇప్పుడైతే నా ఫ్యామిలీ నా పిల్లలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నవీన్ అన్నకి బెనిఫిట్ అయిందో లేదో తెలియదు కానీ అన్నకు కూడా బెనిఫిట్ అయింది బట్ అందులో చాలా మందికి బెనిఫిట్ అయింది అందులో ఒక మెంబర్ మన శ్రీదేవి డాన్సర్ గారు ఉన్నారనమాట సోషల్ మీడియాలో 1 night స్టార్ అని చెప్పొచ్చు సో ఈ మధ్య కాలంలో చాలా మంది టప్పా టప్పా టప్పామని వాళ్ళ టాలెంట్తో ఎన్నో సంవత్సరాల కష్టంతో ఒకేసారి వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనతో పాటు శ్రీదేవి గారు ఉన్నారు హలో అండి నమస్తే హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఎలా అనిపిస్తుంది 2-3 days నుంచి ఏమీ ఫీలింగ్ ఏంటి పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ 2-3 days నుంచి చాలా బిజీగా ఉన్నాను గొంతు కూడా పోయింది అనుకుంటా మాట్లాడి అవునండి ఓకే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంతేనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే నాకు సారీ ఒక్క డౌట్ యాక్చువల్గా మీరు ప్రతిసారి రుద్రాక్షనే వేసుకుంటున్నారు మీకు తాళి ఎందుకు వేసుకోవట్లేదు మీరు తాళి అంటే నేను చేసే ఈవెంట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ నేను తాళి ఎక్కువ వేసుకోను ప్రతి దాంట్లో చూస్తూ వస్తున్నాను అనమాట అంటే నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అండ్ ఒక 2 times విత్ తాడుతోనే మిస్ అయింది అనమాట 4 తులాలు 8 తులాలు ఓకే గోవింద అందుకని ఓకే తాళి ఓన్లీ ఇంట్లో పూజలు పునస్కారాలు ఫంక్షన్స్ లోనే వేసుకుంటాను మీకు విషయం తెలుసా మీతో పాటు మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్లు వస్తున్నాయని చూసుకున్నారా కొన్ని చూసాను మీరే స్టిచ్ చేసుకుంటారా వేరే పక్కన బొట్టెక్కి ఇస్తారా వదిన స్టిచ్ చేస్తారు సో ఆవిడ స్టిచ్ చేస్తారన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏదైనా నా శారీ హాఫ్ శారీస్ కానీ తనే స్టిచ్ చేస్తారు ఓకే సో బట్ చాలా మంది ఏంటంటే సర్టెన్ ఏజ్ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ డాన్సర్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు బట్ మీకు ఇంత ఏజ్ వచ్చినా కానీ కనిపించట్లేదు పైగా దాన్ని కవర్ చేస్తున్నారు డాన్సులతో ఎనర్జీతో హౌ పాసిబుల్ ఏజ్ ఏం ఎక్కువ లేదు అలా కనిపిస్తున్నాను ఎందుకంటే టెన్షన్స్ ప్రెజర్స్ నిద్ర టైం అసలు 3 రోజుల క్రితం ఇప్పటికీ గుంజుకుపోయారు తెలుసా చాలా ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది మార్నింగ్ 6:30-7కి లేవాల్సి వస్తుంది మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అంత దూరం నుంచి రావాలి అండ్ ఈ ట్రాఫిక్ ఎండ ఈ చలికి ఓకే జనరల్ గా ఎక్కడ ఉండదు మరి హైదరాబాద్ లో మలక్పేటలో ఉంటాము మలక్పేటలో ఉంటారా ఓకే సో హైదరాబాద్ లో ఎక్కడ జరిగిన ఈవెంట్లకు వెళ్తారా జనరల్ గా ఎక్కడున్నా వెళ్తాం ఓకే ఎంతసేపటికి అందరు నవీన్ అన్న గురించి అడుగుతున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా తక్కువ చెప్తున్నారు మీరు సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పెద్దగా ఏం లేదు ఏదో మీడియం ఫ్యామిలీ లో ఫ్యామిలీ అని చెప్పొచ్చు మీడియం కూడా కాదు లో ఫ్యామిలీ అమ్మ నాన్న లేరు సో అమ్మమ్మ తాతయ్య సపోర్ట్ తోని మా అందరికి పెళ్ళిళ్ళు అవ్వడము
అండ్ మమ్మల్ని చూసుకోవడం స్టిల్ ఇప్పటికీ వాళ్ళ గ్రిప్లోనే ఉన్నాము. ఇంకా అమ్మమ్మ తాత అంటే అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య రీసెంట్లీ మా మధ్యలో లేరు. సో అమ్మమ్మ ఉన్నారు. సో ఇంకా వాళ్ళ నీడలోనే ఉన్నాము అని చెప్పవచ్చు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి, లేదంటే బార్న్ అండ్ బాటమ్ ఇక్కడేనా? హైదరాబాద్ పుట్టింది ఇక్కడే, పెరిగింది కూడా మోస్ట్లీ ఇక్కడే. ఒక 6th క్లాస్ 5th క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాము. తర్వాత మమ్మీ డాడీ చనిపోయాక ఇక్కడ నుంచి తాతయ్య వాళ్ళు విలేజ్కి తీసుకెళ్ళాము. అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో చదువుకోవడం జరిగింది. అక్కడ నుంచి అక్కడే పెళ్లి చేసేసారు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చదివాను. ఇంటర్ తర్వాత పెళ్ళి అయిపోగానే ఆపేసి? లేదు, 10th తర్వాత పెళ్ళయింది. 10th రిజల్ట్ కూడా రాలేదు ఇంకా, పెళ్ళయింది. 10th తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటర్ చేశాను. ఓకే, అప్పుడు చేశాను. మరి డిగ్రీ ఎందుకని కంటిన్యూ చేయలేదు? ఇంటరే కష్టంగా చేశాను. ఈ పిల్లలని క్యారీ చేస్తూ, ఫ్యామిలీ క్యారీ చేస్తూ, అందరిని చూసుకుంటూ. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు బ్యానర్లు ఫ్లెక్సీ ఉంటది కదా, సో అవి కడతారు. ఓకే. సో మరి చదువు వదిలేసారు, కష్టంగా ఉందని, కానీ డాన్స్ ఎందుకు వదలలేకపోయారు? అసలు ఏజ్ లో స్టార్ట్ చేశారు ఈ డాన్సింగ్ అనేది? డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత అంటే స్కూల్స్ లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు డాన్స్ చేసేదాన్ని. దాని తర్వాత కొన్ని సందర్భంలో ఇంకా డాన్స్ అయిపోయింది, ఇక లేదు. తర్వాత కొన్ని సమస్యల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈవెంట్స్ లోకి రావడం జరిగింది అనమాట. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్తుంటారు జనరల్ గా? మ్యారేజ్ ఈవెంట్స్ చేసాము, ఫెస్టివల్స్ ఈవెంట్స్ అండ్ హల్దీ ఫంక్షన్స్, తర్వాత బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, శివరాత్రి ప్రోగ్రామ్స్, తర్వాత గుడి ఓపెనింగ్స్ కి అవి ఇలా అన్ని, అంటే బోనాలు, మన ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్, పొలిటీషియన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కండక్ట్ చేస్తాం. ఓకే. అంటే జనరల్ గా ఒక మంత్ లో 30 days ఉంటే మీరు ఎన్ని డేస్ వర్క్ చేస్తుంటారు? ఉన్నప్పుడు 30 days చేస్తాము, లేనప్పుడు 2 months అయినా కూర్చుంటాము. ఓకే. లాంగ్ కూడా వెళ్తుంటారా? ఓన్లీ హైదరాబాద్ లోకల్? లాంగ్ కూడా వెళ్తాము, లోకల్ అవుట్డోర్ మొత్తం వెళ్తాము. ఓకే. జనరల్ గా డాన్సెస్ లో, ఎందుకంటే నేను కూడా ఈవెంట్ ఫీల్డ్ కాబట్టి డాన్సెస్ లో అంటే నాకు అంత అవగాహన లేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పేమెంట్ ఉంటుందంట, నిజమేనా? అంటే ఎలా, అది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత వరకు ఉంటుంది? ఎంత నుంచి అంటే 800 నుంచి స్టార్ట్. ఓకే. అక్కడ నుంచి 5000 వరకు ఉంటుంది. 5-10 అంటే వాళ్ళ ఫేమ్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారు కదా నవీన్ అన్న సాంగ్ తో, ఇప్పుడు మీ పేమెంట్ ఎంత ఉంది? నా పేమెంట్ అంటే ఇంకా నేను ఈవెంట్లు రేపటి నుంచి నాది స్టార్ట్ అవుతున్నాయి, సో చూడాలి. అంటే బిఫోర్ ఎంత ఉండేది జనరల్ గా? బిఫోర్ 5K చార్జ్ చేసేదాన్ని. 5K? ఎస్. మ్యారేజ్ ఈవెంట్స్ లో 5K చార్జ్ చేసేదాన్ని. యాంకరింగ్ చేస్తాను అండ్ ఆడియన్స్ కి బాగానే అలరిస్తాను అండ్ ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకి దాండియా ఆడిస్తాను, ప్రపోజల్స్ లాగా చేపిస్తాను పెళ్లిళ్ళలో. సో 5K చార్జ్ చేస్తాను. దానికంటే ఎక్కువ చేసినవి కూడా ఉన్నాయి, దానికంటే తక్కువ చేసిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. మరి నేను శ్రీశైలం అన్నను కలిసినారు కదా, ఏమనిపించింది? ఎవరు చేసి కాల్ ఫస్ట్? శ్రీశైలం సార్ నుంచే వచ్చింది, బాపు గారే కాల్ చేశారు. అంటే లేవడమే ఆయన కాల్తో లేసాను. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏదో వచ్చింది కదా, ఆమె కష్టపడింది, మేము పేమెంట్ ఇచ్చాము, చేసుకుంది, వెళ్ళిపోయింది అని డిగ్రేడ్ చేయకుండా సక్సెస్ ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత సన్మానం చేయడము, ఒక కూతురుని రిసీవ్ చేసుకున్నట్టు చేసుకోవడము, అది బాగా అనిపించింది. ఏమైనా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయలేదా? ఇంకా లేదు. ఓకే. ఎన్ని డేస్ చేశారు ఈ బై ఎలక్షన్స్ ట్రావెలింగ్? 22 to 23 days వరకు చేసాం, 23 రోజులు కంటిన్యూస్ గా. ఎస్. 22 days నుంచి 23 days. ఓ మై గాడ్. అంటే హైదరాబాద్ అంటే ఈ చుట్టుపక్కల బై ఎలక్షన్స్ చుట్టుపక్కల మొత్తం తిరిగినాలి కదా మీరు కంప్లీట్ గా? గూగుల్ మ్యాప్ తెలియని మ్యాప్లు కూడా మీకు తెలుసు ఇప్పుడు, అంతేనా? అనుకోవచ్చు. ఓకే. మరి నవీన్ అన్న కలిసారా నిన్న? అనే వేరే వర్క్ లో బయటికి వెళ్ళిపోయారు, సో కలుస్తాను, మళ్ళీ కలుస్తారు. ఓకే. జనరల్ గా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఏనా? ఏమైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గా చాలా లో, సెటిల్డ్ ఏం లేదు. ఓకే ఓకే అని చెప్పొచ్చు, అంతే. సెటిల్డ్ అండ్ అలా ఏం లేదు, ఓకే పర్వాలేదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నారు, ఇద్దరు, పాప బాబు. బాబు వచ్చేసి డిప్లొమా 3rd year, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఇప్పుడు ఏం బరువు బాధ్యతలు, హాయిగా ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మీ ఇష్టం, ఇంకా టైం ఉంటుంది చిన్నపిల్లలా కాకుండా.
ఇప్పుడే ఎక్కువ అయ్యాయి. ఇంకా అంటే వాళ్ళు ఇన్ని రోజులు గవర్నమెంట్ లో చదువుకున్నారు. ఆ బాబు ఇప్పుడు కూడా స్టిల్ గవర్నమెంట్ లోనే, ఆ పాప ప్రైవేట్ లో చదువుతుంది. సో ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు ఎక్కువ ప్రెజర్. అంటే డబ్బులు సంపాదించాలి, ఫీజు కట్టాలి అనేది. ఫీజు కట్టాలి, వాళ్ళని చూసుకోవాలి. ఇంతకు ముందు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఓకే, మీ ఆయన సంపాదిస్తున్నారు కదా, మీరు రిలాక్స్ అవ్వచ్చు కదా మరి. మా ఆయన సంపాదిస్తున్నారు అంటే అంత ఇన్కమ్ లేదు అక్కడ, కాబట్టి నేను కూడా చేయాల్సి ఉంది. 2 హ్యాండ్లతో చేస్తున్నారు అనమాట పని. సో జనరల్గా డాన్సర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే వెళ్ళిన దగ్గర సరిగ్గా, అంటే ఈవెంట్స్లలో నేను చూసిన దాని వరకు అయితే టైంకి ఫుడ్ ఉండదు, సరిగ్గా పేమెంట్స్ ఎగ్గొట్టేస్తారు, రకరకాలుగా వేరే వాళ్ళు వేరేలా ట్రీట్ చేస్తుంటారు, చూడ్డం కానీ పైసలు ఇస్తున్నాంలే చేస్తాంలే అన్నట్టు ఉంటారు. కొంచెం వాల్యూ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది కదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో మీరేం చూస్తారు యాజ్ ఎ సీనియర్ డాన్సర్గా? నేను ఇలాంటివి ఫేస్ చేశాను. అండ్ ఎక్కడైతే కళాకారులకు వాల్యూ ఇవ్వలేదో, ఐ మీన్ నా ట్రూప్లో, సో నేను వెళ్ళిన ప్రతి దగ్గర నాకు ఎక్కడైతే తక్కువ నా వాల్యూ ఇవ్వట్లేరు, మమ్మల్ని తక్కువ చేసి ఎక్కడైతే మాట్లాడారో అక్కడ నుంచి నేను మధ్యలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే కళాకారులని వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము మా కళని 10 మందిని ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాము. ఏదో ఇస్తున్నాం కదా, వచ్చింది చేసుకుంది పోతుందిలే అనుకుంటే అలాంటి ఈవెంట్లు నేను ఇప్పటివరకు చేయలేదు. అండ్ కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది, మధ్యలోకి వెళ్ళి నేను లెఫ్ట్ అయిపోయాను. ఓకే, అంటే కొన్నిసార్లు మనం రోడ్ల మీద చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు అదే ఇప్పుడు పొలిటికల్గా అయితే వ్యాన్స్ మీద చేయాల్సి వస్తుంది. అంటే చూసే వాళ్ళ ట్రీటింగ్ కానీ లేదంటే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. మనం చేస్తున్నా కానీ ఎక్కడో మనకి అరే వీళ్ళు ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంటుంది. మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద రకరకాల కళ్ళు ఆడియన్స్ ఉంటాయి కదా, మనకు తెలుస్తుంటుంది ఎవరు మనల్ని ఎట్లా ఏంది ఎలా చూస్తున్నారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఈవెంట్లు అలా ఇబ్బంది పడ్డాము. అండ్ 90% అలాంటి ఈవెంట్లు నేను చేయను, 10% అలా ఫేస్ చేశాను. అది వేరే వాళ్ళ ఈవెంట్లో ఇబ్బంది పడితే వాళ్ళకి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అనే ఇది ప్రాబ్లము, అది క్లియర్ చేయండి అని నేను అంటే వెంటనే రియాక్ట్ అయిపోతాను అనమాట. సో అది కూడా అయ్యాయి చాలా. ఓకే, మీరు డాన్స్ ఓన్గానే నేర్చుకున్నారా? మీకు ఏమైనా డాన్స్ స్కూల్ అట్లా ఏమైనా ఉందా? డాన్స్ స్కూల్ ఏం లేదు, ఓన్గా అంటే మామూలుగా డాన్స్ అంటే ఇష్టము, బేసిక్గా డాన్స్ బాగా చేసేదాన్ని. అండ్ ఈ ఫోక్ స్టెప్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళని గురువు కూడా చెప్పుకోవచ్చు. ప్రవీణ్ గారు అని, శ్రీరామ్ అన్నయ్య అని, అండ్ మా స్నేహలత అమ్మ కానివ్వండి, ఒంగా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, తర్వాత సునీతక్క, కవితక్క, విజయశ్రీ అక్క, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఎంతలా సపోర్ట్ చేశారు అంటే ఒకప్పుడు నా పేమెంట్ 70 రూపీస్. ఓకే, స్టార్టింగ్లో. సో అక్కడ నుంచి నేను 500కి రావడానికి చాలా రోజులు కష్టపడ్డాను, చాలా ఘోరంగా కష్టపడ్డాను. దాని నుంచి ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఇప్పుడు కవితక్క, సొంతక్కల దగ్గరికి వచ్చినప్పుడు ఓకే. అండ్ అక్కడ నుంచి నేను ఒంగ శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్. అక్కడ నుంచి నేను స్నేహలత మురళి గారు, అంటే మన గిడుగు రామమూర్తి వాళ్ళ మునిమనవరాలు స్నేహలత మురళి గారు, అక్కడికి వెళ్ళాక స్టేబుల్ అయిపోయింది నా పేమెంట్ కానివ్వండి, నన్ను చూసుకోవడం కానివ్వండి, తర్వాత నేను చేసే ఈవెంట్స్ కానివ్వండి, చాలా కేర్ఫుల్గా చేశాను. సో ఇప్పటి వరకు ఇంత లాంగ్ జర్నీలో ఎన్ని ఈవెంట్స్ అటెండ్ అయ్యారు? ఒక 10,000 ఈవెంట్స్? కౌంట్లెస్ లేదంటారా? లెక్క ఉండదు. ఓకే, అంటే మీరు ఎందుకు, అంటే ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా, ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ మీరు ఎందుకు పెట్టలేదు ఈవెంట్ది? ఉంది నాది ఓన్ ఈవెంట్ ఉండి కూడా నేను నా ఓన్ ఈవెంట్లు చేసి కూడా 8-9 ఇయర్స్ అవుతుంది. శ్రీదేవి సిరి అని నా ఈవెంట్ పేరు. నా ఓన్ ఆర్గనైజింగ్ ఉంది. నేను పొలిటికల్వి కూడా చేస్తాను, అండ్ మ్యారేజ్వి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, అండ్ హల్దీ, తర్వాత బర్త్డేలు, రిసెప్షన్, మన షష్ఠి పూర్తి, యాంకరింగ్స్, అండ్ పొలిటికల్ కి సంబంధించింది, ఫెస్టివల్స్ కి సంబంధించింది, ఇవన్నీ కండక్ట్ చేస్తాను. ఓకే, చాలా మంది క్లయింట్స్ ఎంత చేసినా కానీ ఏదో ఒకటి తగ్గింది అని చెప్పేసి పేమెంట్ ఇచ్చే ముందు మాట్లాడుతుంటారు కదా జనరల్గా, అవి ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకు అంటే నాకు కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ నేనే చేస్తాను. సో ఎంతమంది వెళ్ళినా మాకు శ్రీదేవి కావాలి,
అని అడిగే కస్టమర్స్ నా దగ్గర చాలా అంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో వచ్చింది ఈవెంట్ చేసుకుంది వెళ్ళిపోయింది అని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా టీచ్ చేస్తాను నేను. సో వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను కూడా వాళ్ళకి ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటాను. ఓకే. సో సడన్లీ కట్ చేస్తే ఒక రీల్ ఫేమస్ అయింది, ఒక ఇంటర్వ్యూలో వచ్చారు స్టార్టింగ్. దాని తర్వాత కట్ చేస్తే అసలు ఈ 3 daysలో ఏం జరిగింది? ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయి? ఎలా ఉంది ఇంట్లో మీ ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? మా వారు హ్యాపీ, పిల్లలు హ్యాపీ అండ్ మా సిస్టర్స్ హ్యాపీ, మా సిస్టర్ ఇన్ లా హ్యాపీ, బ్రదర్ హ్యాపీ, బ్రదర్ ఇన్ లా హ్యాపీ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయని కాల్స్ వచ్చాయి, నేను గెస్ట్ చేయని కాంటాక్ట్స్ అన్నీ మళ్ళీ గ్యాదర్ అవుతున్నాయి. అంటే మా పుట్టినిల్లు నుంచి అయినా మా మెట్టినింటి నుంచి అయినా ఎక్కువ నేను విలేజ్లో ఎక్కువ ఉండలేదు. అంటే ఉన్నాను బట్ ఒక 2 years 3 years 5 years అలా ఉన్నాను అనమాట, ఎక్కువ ఉండలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను మీకు మామయ్యని అవుతాను, నేను మీకు బాబాయ్ అవుతాను, అన్నయ్య అవుతాను, నేను మీకు మర్ది అవుతాను అని ఇలా కొన్ని కాంటాక్ట్స్ అనేవి బాగా గ్యాదర్ అవుతున్నాయి. సో అలా హ్యాపీ అనమాట. అలా హ్యాపీ, అలా బిజీ. కొంచెం ఈ 4-5 days చాలా బిజీగా ఉన్నాను. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. సో అంటే ఈ ఏదైతే మనకి సడన్ అటెంప్ట్గా ఏదైతే చాలా మందిని చూస్తుంటాం, సడన్గా ఫేమ్ వచ్చేస్తుంటుంది, దాన్ని చాలా మంది దాన్ని అలా హోల్డ్ చేయలేక వదిలేస్తుంటారు, మళ్ళీ కనిపించుకుంటూ పోతుంటారు. సో మీరు ఇప్పుడు వచ్చిన ఫేమ్ని మీరు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసి మీరు దీన్ని ఎలా నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు? నాకు వచ్చే అవకాశాలు కానివ్వండి అండ్ నాకు వచ్చే ఆఫర్స్ కానివ్వండి, ఇంతకుముందు వచ్చిన అవకాశాలు కానివ్వండి, ఇంతకుముందు ఉన్న ఆఫర్స్ కానివ్వండి, రెండింటినీ ఖచ్చితంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. అట్ ద సేమ్ ఏదైతే నా క్యారెక్టర్ వస్తుందో దాని మీద నేను ఫోకస్ చేస్తాను. అండ్ నేను ఒక సర్కిల్లో ఉన్నాను, ఆ సర్కిల్ని క్రాస్ అయ్యి ఏ స్టెప్ చేసుకోను. అంటే అర్థం కాలేదు మాకు. అంటే నేను ఒక సర్కిల్ అంటే ఫస్ట్ నుంచి అయినా పేరెంట్ లేకుండా పెరిగాము, జనాల మాటలు విన్నాను, జనాల కామెంట్స్ వింటున్నాను, జనాల ప్రేమను పొందుతున్నాను, వాళ్ళ ద్వేషాన్ని చూస్తున్నాను కూడా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ద్వేషం చాలు, ఈ కోపాలు చాలు, ఇంకా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇప్పటికీ నన్ను మిలియన్స్లో ఆదరించారు. హైదరాబాదే కాదు, ఆంధ్ర, తెలంగాణ, తర్వాత బయట వాళ్ళు కూడా, మన రాయచూర్ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఢిల్లీ నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో వాళ్ళ ప్రేమను నేను అలాగే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. అంటే మీ మాటలు విన్న తర్వాత మీరు కొంచెం పెయిన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇన్ని రోజులు అని ఎక్కడో సంథింగ్ తెలుస్తుంది, ఆ విషయం తెలుసుకోవచ్చా ఏమైనా? చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నాను స్టిల్ ఈ రోజు వరకు, ఈ టైం వరకు కూడా. ఎలా అంటే ఒక ఆడపిల్లని ఆడపిల్లగా చూస్తే చాలు, వేరే ఏ కోణం అవసరం లేదు. ఒక అమ్మాయి బయటికి వచ్చింది, ఒక వర్క్ చేస్తుంది, ఒక స్టాండర్డ్ తీసుకుంది అంటే దానికి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఎంత ఇబ్బంది పడుతుంది. ఇంట్లో కూర్చున్నాయి మీరు ఏదో వర్క్ చేసుకొని కామెంట్ పెడుతుంటారు. సో వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి, అరే మనం కడుపుకు అన్నం తింటున్నాము, నేను ఒక మొగాడిని, తను ఒక ఆడది, నేను చేయగలిగే పనికి రెట్టింపు తను చేయగలుగుతుంది. సో నాకు ఆపోజిట్గా స్ట్రాంగ్గా నిలబడింది, నేనెందుకు తన గురించి తప్పుగా మాట్లాడానని ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఫీల్. ఎగ్జాక్ట్లీ. దట్టు ఇంకా డాన్సర్స్ గురించి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే అసలు రెక్కలు ముక్కలైపోతుంటాయి తెలుసా. అసలు వాళ్ళు అసలు ఎలా చేస్తూనే ఉంటారు, అసలు రిలాక్సేషన్ అనేది ఉండదు బాడీకి. మళ్ళీ ప్రాక్టీస్ అంటారు, మళ్ళీ చేస్తుంటారు. సో ఎప్పుడైనా వద్దు ఇంకా నా వల్ల కాదు, ఇంకా వదిలేద్దాంలే, కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని ఆ ఫీలింగ్, ఆ స్టేజ్ ఎప్పుడైనా అనిపించిందా? బాగా బాధ వేసి ఎప్పుడైనా ఏడ్చాను. ఏడవని రాత్రులు లేవు, బాధపడని రోజు లేదు. ఎందుకని? శ్రీదేవి అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ కదా. స్ట్రాంగ్ అంటే అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్. కొంతమంది మాట్లాడే మాటలు, కొంతమంది చెప్పిన మాటలు నేను నా చెవులతో విన్నాను. వాళ్ళ దగ్గర నుంచి నేను అది తీసుకోలేకపోయాను. అంటే నా ముందు మాట్లాడితే నేను నిజం అనుకున్నాను. ఓకే. నాతో ఉన్న రిలేషన్ కానివ్వండి, నాతో ఉన్న ర్యాంప్ ఇది జెన్యూన్, సో ఇది ప్యూర్ అని నేను నమ్మాను. కానీ అది నిజం కాదు అని రీసెంట్లీ నాకు అర్థమైంది. దాని తర్వాత చాలా అంటే ఇప్పుడు చెప్పలేము, అంత లో అయ్యాను, అంత ఏడ్చాను, అంత బాధపడ్డాను. ఆ టైంలో అక్క అండ్ వదిన చాలా పుష్ చేశారు, చాలా
మోటివేట్ చేశారు నన్ను. వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తారు, ఈ రోజు నీకు ఇది లేదు అంటే ఎవరు రారు, ఎవరు పెట్టట్లేరు, నువ్వే చేస్తున్నావు, నువ్వే తింటున్నావు, నువ్వే పడుకుంటున్నావు, ఇది నీది, ఇది నీ లైఫ్, నువ్వు మాత్రమే లీడ్ చేయాలి. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వాళ్ళకి ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళు వచ్చి ఒక పూట పెట్టమని చెప్పు, నీ ప్లేస్లో ఒక్కటే రోజు వచ్చి నిలబడమని చెప్పు, అది వాళ్ళ వల్ల కాదు. సో వాళ్ళు చెప్పిన దానికి నువ్వు పట్టించుకోవద్దని బాగా పుష్ చేశారు. అవును, అంటే మనకి సడన్ గా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా హిట్టింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనల్ని ఎవరో ఒకరు మాటలతోనా, చేతలతోనా, బిహేవియర్తోనా, లేకపోతే లైక్ జెలస్తోనా మనల్ని హిట్ చేస్తుంటారు, మనల్ని డౌన్ చేయడానికి. బట్ అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఏడవడం అనేది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఉంటుంది అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. అంటే బయటకు వచ్చే అమ్మాయిల ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటా. బట్ మీరు ఏ సందర్భాలలో మరి అంత ఏడ్చేంత సిచ్యువేషన్ కానీ లేదంటే ఆ బాధ, పెయిన్ ఎలా రిలీఫ్ అయ్యారు? రిలీఫ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. లేదు. ఓకే. ఎందుకు అంటే చాలా కష్టపడతాను, చాలా అంటే చాలా కష్టపడతాను. అంటే నాతోటి కళాకారులకైనా, నా ఆర్గనైజర్లకైనా, నా టీమ్ మెంబర్స్కైనా వాళ్ళు అంటారు ఎంత చేస్తావు అని. రీసెంట్లీ మన నవీన్ అనే ఈవెంట్లోనే నైట్ మొత్తం ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్, షివరింగ్. సో నాతో పాటు ఉన్న ఆర్టిస్టులు అమ్మాయిలు వాళ్ళు భయపడిపోయారు, అక్క లే హాస్పిటల్కి వెళ్దాం, మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని. నైట్ అంతా వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేశారు. నా పిల్లలు అని నేను నా దగ్గరకు వచ్చే క్యాంపెయినింగ్ నైట్ మొత్తం ఉండేదా? లేదు, డేలో ఉండేది. సో నైట్ నాకు కొంచెం సిక్ అయ్యాను అనమాట, బాగా ఇదయ్యాను. పిల్లలు భయపడిపోయారు, అక్క లే మేము చూస్తాం, నన్ను బాగా ప్రొటెక్ట్ చేశారు. అంటే నేను కన్నా పిల్లలే నా పిల్లలు కాదు, నా దగ్గరకు వచ్చే ప్రతి ఈవెంట్కి నా దగ్గరకు వచ్చే ప్రతి పిల్లలు నా పిల్లలే. నేను వాళ్ళకి ఏదైనా కావాలంటే నా పిల్లలకి ఇది కావాలి అని మాట్లాడతాను తప్ప నా కళాకారులకు ఇది కావాలి నేను ఎక్కడ చెప్పను. సో వాళ్ళు నన్ను బాగా చేశారు. అట్ ద సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈవెంట్లు చేయడం, అది చేయడం, పిల్లల సస్టన్ నీ కలసట రాదా అక్క, నీ హెల్త్ ప్రాబ్లము, ఇక్కడ పాప గురించి ఆలోచిస్తావు, అక్కడ బాబు గురించి ఆలోచిస్తావు, అండ్ బావ గురించి ఆలోచిస్తావు, ఫ్యామిలీ ఉంది, ఈఎంఐ ఉంటుంది, ఇది ఉంది, అది ఉంది అని అందరితో మాట్లాడుతావు, అందరికి ఇచ్చేస్తావు, నీకు అలసట అనేది ఉండదా అంటే ఉంటుంది. కానీ ఆ అలసటకి విశ్రాంతి దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ టైం పట్టేటట్టుంది. బట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పెద్ద సక్సెస్ వస్తుంది కదా. దాన్ని నేను నమ్ముతాను. నా హార్డ్ వర్క్ ఎంత అంటే నిద్ర ఉండదు. 24 గంటల్లో నేను పడుకునేది 3 గంటలు 4 గంటలు. నేను తినేది 3 పూటల్లో, నేను తినేది ఒక పూట కూడా ఉండదు ఒక్కొక్కసారి. మామూలుగా జావా తాగేసి డే అంతా తీసేస్తాను, అండ్ ఒక టీ తాగి డే అంతా వెళ్ళిపోతుంది. స్లిమ్నెస్ కి సీక్రెట్ ఇదేనా? అంటే టైం ఉండక. అవును, టైం ఉండదు, మనం తినాలనుకునే టైంకి అప్పుడు ఫుడ్ రెడీగా ఉండదు. అలాంటి టైంలో ఒకవేళ నేను ఎర్లీగా ఇంటికి వెళ్ళినా తినే ఓపిక ఉండదు, బాగా చేసుకోవాలా, తినాలా అని అనుకున్న టైంలో వదిన ముద్దలు పెడుతుంది కలిపి, ఓపిక లేకపోయినా పాప తినిపిస్తుంది, బాబు తినిపిస్తారు, అండ్ అక్క కూడా బాగా ఇది చేస్తారు. కాబట్టి ఇలాంటివి ఇంకెన్ని రోజులు అంటే ఒక ఆడపిల్ల కష్టపడ్డా ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ఇంకా ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు, ఇంత చిన్న చూపు చూస్తున్నారు, ఇంకా ఏం చేయాలి, నేను నా లైఫ్ని నేను ఇంకా ఎలా నిలబడాలి, నేను ఎలా పేరు సంపాదించాలి అనే దాని గురించి చాలా స్టిల్ ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాని గురించి బాగా సఫర్ అవుతాను. ఓకే. స్టిల్ ఎప్పుడైనా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ నైట్ మనకి 12-1 o'clock అయినా కానీ రిటర్న్ రావాలంటే అదొక పెద్ద గందరగోళం. ఆ గందరగోళం నుంచి మనం బయటకు వచ్చే వరకు గుడ్లలో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి. అలాగే అంటే మన పక్కన ఎవరైనా ఉంటే పర్లేదు, ఎవరు లేని సిచ్యువేషన్లో ఇంకా అది ముందుకు ఏడ్చలేము, వెనక్కి సైలెంట్గా కూర్చోలేము అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అలా ఉన్నాయి. సో కొంతమంది ఉన్నారు నన్ను భరించే వాళ్ళు, వాళ్ళకి నైట్ అవుట్లో కాల్ చేస్తాను. సో జర్నీలో వెళ్తాను కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను బాగా. ఆ టైంలో నేను అక్కడ నుంచి నా ఇంటికి వెళ్ళే వరకు నేను ఆన్ కాల్లో ఉంటాను మోస్ట్లీ. అండ్ 11-12 వరకు అయితే అక్క కానీ వదిన కానీ అక్క వాళ్ళ బాబు ఉంటారు. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను. 12 దాటింది, 2 అయింది, 3 అయింది అంటే మా కో ఆర్టిస్టులు అండ్ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ట్రావెల్ చేస్తాను. ఇంకొంతమంది అయితే పాపం
వాళ్ళకి మార్నింగే వర్క్ ఉన్నా కూడా నైట్ అంతా అంటే నేను ఇంటికి రీచ్ అయ్యేంత వరకు నేను వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను, వాళ్ళు భరిస్తున్నారు అలా. సో వాళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు. సో అంటే లైక్ ఒక అమ్మాయి అంటే డాన్సింగే కాకుండా చూడ్డానికి అందంగా ముద్దుగా చాలా బాగుందంటే అడ్మైర్ అవుతారు ఖచ్చితంగా. ఎలా ఉన్నా కానీ అమ్మాయి అంటే అమ్మాయి చూస్తారు కదా. సో చాలామంది మీకు ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే సంథింగ్ ఉంటారు కదా, అవన్నీ ఎలా తీసుకుంటారు మీరు? కాంప్లిమెంట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా? బాగానే రిసీవ్ చేసుకుంటాను. కొంతమంది నన్ను నానమ్మ అని పిలుస్తారు, అంటే నా ఆర్టిస్టులు. కొంతమంది అత్తయ్య అని పిలుస్తారు, కొంతమంది మీ అబ్బాయిని పెళ్లి చేసుకుందామన్నా అలా కూడా. ఆ అబ్బాయి మీ అబ్బాయినా? అవును. అండ్ కొంతమంది అమ్మాయిలు అత్తయ్య అని పిలుస్తారు, అబ్బాయిలు కూడా అత్తయ్య అని పిలుస్తారు, ఆంటీ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. సో ఏ పిలుపు పిలిచినా నేను పలుకుతాను. అరే నేను అంత ఏజ్ కాదురా, నన్ను ఇలా పిలవద్దు అని అమ్మాయిలని హర్ట్ చేయను, అబ్బాయిలని కూడా హర్ట్ చేయను. అంటే వాళ్ళు ప్రేమతో పిలిచినా యాక్సెప్ట్ చేస్తాను, కోపంతో పిలిచినా యాక్సెప్ట్ చేస్తాను. అంటే వాళ్ళు నన్ను అలా ఊహించుకుంటున్నారు. ఇప్పుడు నన్ను నానమ్మ అని పిలుస్తున్నారు అని అంటే నన్ను అలా ఊహించుకుంటున్నారు. సో నాలో ఒక యాంగిల్ తనకు నచ్చింది కాబట్టి ఆ నానమ్మ అనే పేరు అనే పిలుపు నాకు దక్కింది, అది నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. చాలా మంది ఏంటంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ సంపాదించిందో లేదంటే కష్టపడకుండా కొంచెం సర్కిల్లో ఉంటారు. బట్ మీరు సొసైటీ మొత్తం తిరుగుతుంటారు, రోజుకు ఒక 10 మందితో మాట్లాడుతుంటారు. సొసైటీ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూసినంత లైఫ్ మిగిలిన వాళ్ళు చూడలేరు, చాలా తక్కువ. సో మీరు నేర్చుకున్న లైఫ్లో మీ పిల్లలకి మీరేం గైడెన్స్ చేస్తారు? ఏం చెప్తుంటారు? మంచి చెడ్డలు కానీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మీ పిల్లలకు మీరు ఎలా చెప్తుంటారు? మా పిల్లలకు అంటే చాలా వరకు నా లైఫ్ స్టైల్, నేను పడ్డ కష్టం, నేను పడ్డ సుఖం, నేను చేసుకున్న సెలబ్రేషన్, నేను చేసుకున్న డిగ్రేడ్, నేను ఏడ్చిన ఏడుపు, నేను పడ్డ అవమానాలు అన్నింట్లో వాళ్ళకు పాలు ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్నారు, వీటన్నింట్లోనూ నాకు తోడుగా ఉన్నారు. ఈవెన్ పాప అయినా బాబు అయినా. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ చెవులతో విన్నారు, వాళ్ళ కళ్ళతో చూశారు. నన్ను తిట్టిన తిట్లు కూడా వాళ్ళ చెవులతో విన్నారు, వాళ్ళ కళ్ళతో చూశారు. సో వాళ్ళకి నేను నేర్పించేది, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే ఒక బ్యాలెన్స్లోనే ఉంచాలి, ఒక బ్యాలెన్స్ వరకే ఉంచాలి. వాళ్ళు నాది అనేది మనం సెల్ఫ్గా కొట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్తాను. అవసరం ఉంది, సో వాళ్ళతో మనకు మాట్లాడాలనిపించి జస్ట్ మాట్లాడి వదిలేసాం. హార్ట్కి టచ్ అయ్యేలాగా తీసుకోవద్దు అని నేను ఖచ్చితంగా నా పిల్లలకు నేను నేర్పిస్తాను. షూర్, ఇది మాత్రం మెయిన్ పాయింట్. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇవ్వకపోవడం వల్ల మనం మానసికంగా కుమిలిపోయి ఇంకా సంథింగ్ ప్లాబ్లో అయిపోతాయి. ఇది మాత్రం నిజంగా మెయిన్ పాయింట్. ఇక అంటే మర్యాదలు ఇవన్నీ అంటే జనరల్గా పిల్లలకు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి మిడిల్ క్లాస్ పిల్లలకు మాత్రం బాగా తెలుస్తాయి. రిచ్ కిడ్స్ లోవర్ పీపుల్గా నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఉండే అన్ని కష్టాలు ఇంకెక్కడా ఉండవు. ఎందుకంటే మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఇది అయిపోతే ఇది ఉండదు, ఇది అయిపోతే ఇది ఉండదు, ఇది అయిపోతే ఇది ఉండదు. సో అదేలా ఆ గ్రాసరీ ఐటమ్స్ కానీ లేదంటే ఆ సైకిల్ సిస్టమ్ని మీరు ఎలా పేరు చేసుకుంటారు? ఇప్పుడు అంటే 3 months ఒకసారి నేను అది ప్లాన్ చేస్తాను, ఎవ్రీ 3 months ఒకసారి. సో అప్పుడు ఖచ్చితంగా మా వదిన అన్న ఉండాలి, నా కూతురన్నా ఉండాలి. వదిన మీ పక్కింట్లో మీ అన్నయ్య వాళ్ళ వైఫ్? అయ్యావిడ అన్నయ్య వాళ్ళ వైఫ్. జాకెట్లు బాగా కుడుతుంది. నా శారీస్, నా డ్రెస్సింగ్స్ అన్ని తనే. నేను ఏదైనా గ్రోసరీ తీసుకోవాలి, నేను ఏదైనా షాపింగ్ చేయాలి, నేను ఏదైనా కొనాలి, నేను ఏదైనా చేయాలి అంటే ఈవెన్ గోల్డ్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, నా మేకప్ ఐటమ్స్ దగ్గర నుంచి, తర్వాత నేను ఒక ఫెస్టివల్ చేస్తున్నాను, సో దాని సామాన్ల దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ ఉంటుంది. పాప హ్యాండ్ ఉంటుంది, వదిన హ్యాండ్ ఉంటుంది, అన్నయ్య హ్యాండ్ ఉంటుంది, అక్క బావ వీళ్ళందరి హ్యాండ్ ఉంటుంది. ఓకే. జనరల్గా డాన్సర్స్ అన్నాక చాలా బోల్డ్ కాస్ట్యూమ్స్ ఉండాలి, వాళ్ళ పేమెంట్లు అంతా సగానికి సగం బట్టలనే పెట్టాలి. సో మీరెలా అది మెయింటైన్ చేస్తున్నారు? మీ పేమెంట్లు ఏంటి, మీ బట్టల సంఖ్య ఏంటి? పేమెంట్ ఇక్కడ ఇంట్లో ఒక్కొక్కసారి చికాకు వస్తుంటది, ఎక్కడ చూసినా బట్టలు ఉంటాయి కానీ ఏం వేసుకోవాలో తెలియదు. ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ క్లాతింగ్ చాలా మంది పాపం సఫర్ అవుతుంటారు. మీ బడ్జెట్లలో అసలు ఎలా, దీనికి అడ్వైజ్ ఏమి ఇస్తారు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? క్లాత్స్ అనే ఇంపార్టెంట్ అసలు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. అడ్వైజ్ అంటే మనం ఇంకా దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే ఇప్పుడు చలో మదీనా అంటారా? మదీనా అని కాదు, నేను మామూలుగా తిరుగుతూ ఉంటాను కదా, నాకు ఎక్కడ నచ్చిందంటే అక్కడ తీసుకుంటాను. అది మదీనా ఉండొచ్చు, చార్మినార్ ఉండొచ్చు,
దిల్సుఖ్ నగర్ ఉండొచ్చు, అమీర్పేట ఉండొచ్చు, తర్వాత గోవా ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, రాజమండ్రి ఉండొచ్చు, ఒంగోలు ఉండొచ్చు, ఎక్కడైనా నాకు ఇక్కడ ఇది నచ్చింది అది అనిపించింది అంటే నేను తీసేసుకుంటాను. ఓకే. కానీ అని ఏముండదు. డాన్సర్స్ కి ఎక్కువ బట్టలే కావాలి కదా జనరల్ గా. ఎస్. మీరు ఇంకా మ్యారీడ్ కాబట్టి మీవన్నీ శారీస్. గర్ల్స్ అయితే పాపం ఇంకా చచ్చిపోవాలి. శారీస్ అని కాదు, నాది ఎక్కువ హాఫ్ శారీస్, డ్రెస్సెస్ ఉండదు. ఇంకోటి ఏంటంటే నాది మా పాపది సేమ్ సైజ్, హైట్, పర్సనాలిటీ సేమ్ అనమాట. సో ఒకటేసారి కుప్పలుగా తీసుకుంటాం, 2 in 1 గా యూజ్ చేస్తుంటారు అనమాట. యా, ఇన్ని మాట్లాడినా కానీ మీ ఆయన గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇవాళ రేపట్ల సొసైటీలో ఒక అమ్మాయి బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి ఫోన్లు చెక్ చేయడం, నాన్న టార్చర్ చేయడం అనేది ప్రతి ఒక్కరు అమ్మాయి లైఫ్లో మనం వింటుంటాము. బట్ మీ ఆయన ఇంత ప్రొటెక్టివ్ ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే మీ ఆయన గురించి ఏం చెప్తారు? స్టార్టింగ్లో మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండేనా ఏమన్నా? స్టిల్ ఇప్పటికీ నా లొకేషన్ తన దగ్గర ఉంటుంది, నా కాంటాక్ట్స్ తన దగ్గర ఉంటాయి, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది తన దగ్గర ఉంటుంది. సో నాకు దాని నుంచి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా మెయిల్ జీమెయిల్ తన జీమెయిల్ అటాచ్ ఉంటుంది, నా లొకేషన్ తన దగ్గర ఉంటుంది, నా వాట్సాప్ వెబ్ తన దగ్గర ఉంటుంది, అండ్ నా ప్రతిదీ తన దగ్గర ఉంటుంది. కాబట్టి తను నన్ను అనడానికి రారు. అనడం అనే కాదు, అంటే ఎంకరేజ్మెంట్ కూడా ఎలా చేస్తారని అడుగుతున్నాను. ఎంకరేజ్మెంట్ అంటే తనకు తెలుసు ఇప్పుడు తను స్ట్రాంగ్ గా ముందుకు స్టెప్ తీసుకోలేదు, ఏదన్నా తను చూసుకుంటదిలే అని నేను చూసుకుంటానన్న హోప్ తనకి. టూ గుడ్ అయితే. కాబట్టి ఆయన ముందుకు రారనమాట. ఎంతసేపు నేనే ముందుండాలి, నేనే చేసుకోవాలి, నేనే ఇది చేయాలి. 10,000 ఖర్చు పెట్టాలన్నా నేనే, 10,000 సంపాదించాలన్నా నేనే. కానీ ఆడవాళ్ళు ఇలా ఉంటే ఇల్లు ఎంత బాగుంటుంది తెలుసా నిజంగా. ఆవిడ చేస్తుంది మనం చెప్పవసరం లేదు అనుకుంటే అసలు ఇంకా అది పెద్ద బంగ్లా, ఇంకా వైట్ హౌస్, అది ఇంకా అది చిన్న పూరుగుడిసైనా కదా. ఈ విషయం చెప్పొచ్చు కదా మగవాళ్ళకి ఒకసారి? చెప్పొచ్చు. అంటే అందరి ఆడవాళ్ళు వేస్ట్ ఖర్చులు చేయరు, అందరి ఆడవాళ్ళు పొదుపు చేయరు, కానీ ఆడవాళ్ళ చేతిలో ఉంటే మాత్రం ఆ ఇల్లు బొమ్మరిల్లే. పైగా ఇంకా కష్టపడే వాళ్ళు అసలు ఇంకా మనమైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీతో హస్బెండ్ ఫ్యామిలీ రన్ చేస్తున్న దగ్గర మనమైనా లెక్క లేకుండా 10-20 చేస్తాం, కానీ ఆడవాళ్ళు పర్టికులర్ గా ఇది యూజ్ అవుతుందా, ఇది ఎన్నిసార్లు యూజ్ అవుతుంది అనేది. ఈ విషయంలో మా తోటి కొడలు ఇద్దరు నాకు చిన్నవాళ్ళు, సో వాళ్ళిద్దరికి చెప్పొచ్చు ప్రతిదీ. ఇది నా పిల్లలకు అవసరం పడుతుంది, ఇది నా కూతురికి అవసరం పడుతుంది, అక్క ఇది తీసుకుందాం, మేము బాగా మాట్లాడుకుంటాం. సో మేము నలుగురము, పెద్దక్క అంగన్వాడీ టీచరు, తోటికోడలు, మిగతా ఇద్దరు, ఒక ఆమె ఎంటెక్ అయిపోయింది, ఇంట్లో ఫ్యామిలీ పిల్లలను చూసుకుంటుంది, ఇంకొక ఆమె విలేజ్ సెక్రటరీ. సో మేము బాగుంటాం, ఏదైనా కొనాలి ఏదైనా చెయ్యాలి అంటే బాగా మాట్లాడుకుంటాం. ఓకే. మీకు ఈ ఈవెంట్స్ చూసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ మీరు స్లీపింగ్, మళ్ళీ పిల్లలకి కుకింగ్, మళ్ళీ వాషింగ్, ఇవన్నీ అయినాక కూడా మీకు షాపింగ్ లో టైం ఉంటుంది. నేను ఇవన్నీ చేయను. మేడని పెట్టుకున్నారా? నేను ఇంక ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి మీ అబ్బాయితో చేపిస్తారా ఏంటి ఇవన్నీ? అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. ఓకే. ఎక్కువ వదిననే చేస్తుంది. రాణి మహారాణి పాపం, ఆ వదిన ఎవరో బలి బలి పాపం బలి. ఇంకొకటి పెళ్ళైంది కదా, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వేసుకొని మీ ఇంట్లో కూడా వేస్తుందా? వాళ్ళ ఇల్లు నా ఇల్లు మా ఇల్లు అని ఉండదు, ఇద్దరు ఒకటే. ఓకే. అక్క దగ్గరికి వెళ్ళినా ఏ వర్క్ చేయను అంటే వాళ్ళ ఏంటంటే ఇది బాగా టైర్డ్ అయి ఉంటది అనేసి అక్క కూడా అలాగే అంటే నేను పెరిగాను, బట్ వాళ్ళ దృష్టిలో ఇంకా చిన్నపిల్లనే. నేను ఇంకోటి ఏంటంటే మా తోటి కోడలు అని చెప్పాను కదా, స్టిల్ వాళ్ళతో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ కూతుర్లానే టీచ్ చేస్తాను. ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు నేను పని దొంగ. ఇద్దరు అంటే పెద్దక్క కొంచెం బిజీ ఉంటారు, అంటే తోటికోడలు పెద్దక్క బిజీ ఉంటారు, చిన్నవాళ్ళు ఇద్దరు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు బాగా టీచ్ చేస్తారు నన్ను. ముగ్గురం తోటికోడలం అనే ఫీల్ కాకుండా సిస్టర్స్ లాగా ఉంటాము. ఏదైనా కావాలి నాకు ఇది తినాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది అంటే ఇక్కడ వదిన ఎలా చూసుకుంటారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు, విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అలాగే చూసుకుంటారు. కానీ ఇదంతా ఎలా వచ్చింది తెలుసా? నీ కష్టం వల్లే వచ్చింది. నువ్వు కష్టపడతావు అని వాళ్ళు గుర్తించారు కాబట్టి, లైక్ ట్రీటింగ్ ప్రిన్సెస్ లా చేస్తున్నారు, కష్టపడుతున్నావు కాబట్టి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మేము బాగుంటాం. సో తోటికోడళ్ళం బాగుంటాము, అండ్ అక్క వదిన చెల్లెలు మేము బాగుంటాము, అండ్ మేనమామ పిల్లలు వాళ్ళు బాగుంటారు. వీళ్ళందరికీ నేను డాన్, డాన్స్ లీడర్ అనొచ్చు. వేరే ఏదున్నా అందరినీ బెదిరిస్తాను, అందరినీ బెదిరించుకుంటాను.
నోరేసుకొని పడుతుందమ్మా గంప చిన్నగా మాట్లాడుతుంది అని ఇంటర్వ్యూలో అంటారా? అంటారు. అంటే ఎక్కువ నేను ఫుడ్ విషయంలో పిల్లలను బెదిరిస్తాను అనమాట. సో తినిపిస్తాను వాళ్ళకి బాగా, మా పిల్లలందరినీ. సో తింటారా, తినిపించాలా అంటే తినేస్తారు. ఓకే, ఇది టఫ్ ఉంది, వెరీ టఫ్, వెరీ టఫ్. అమ్మోరు కత్తి నాను అయ్యి అని అంటారు. యా, సో ప్రజెంట్ అయితే ఫేమ్ అయ్యారు, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇట్స్ కామెంట్స్ చూస్తున్నారు, టైం ఉందో లేదో తెలీదు. సో మొత్తానికైతే ఫేమస్ అయిపోయారు. సర్ప్రైజింగ్ అనిపిస్తుందా అసలు? ఎలా ఉంది ఇన్ని రోజులు? ఎందుకంటే ఓన్లీ ఆఫ్ స్క్రీన్ ఉండే, తెలియకపోతుండే ఆన్ స్క్రీన్ చాలా తక్కువ. అంటే రీల్స్ చేస్తారు బట్ మీడియా ముందుకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇదంతా ఇది ఎలా అనిపిస్తుంది ఈ ఫేజింగ్? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా ఊహించలేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఒక పర్సన్ హిట్ అవ్వాలి, ఒక పర్సన్ హైప్ అవ్వాలి, ఒక అమ్మాయి బయటికి రావాలి, ఒక అబ్బాయి బయటికి రావాలంటే బ్యాక్ సపోర్ట్ మనల్ని పుష్ చేసే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ తీసుకెళ్లడము, తీసుకురావడం, ఇప్పుడు ఇట్లా మీడియాలలో ఇక్కడ ఇంటర్వ్యూస్కి వస్తున్నాను కదా, సో ఇలా రావడం చేయడం అనేది చాలా కష్టం. అంటే చాలా కష్టము. అలా ఎవరు లేరు. అంటే నేనున్నాను, పద నేను తీసుకెళ్తాను, నేను చేపిస్తాను, నేను ఉంటాను, నువ్వు చెయ్యి అనే వాళ్ళు ఎవరు లేరు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు సక్సెస్ వచ్చింది. ఇన్ని మీడియాస్లో దగ్గర 20 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఇన్ని మీడియాస్లలో వెళ్తున్నాను, మాట్లాడగలుగుతున్నాను అంటే ఇప్పుడైతే నా ఫ్యామిలీ, నా పిల్లలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఓకే, మీ లైఫ్లో బాగా మర్చిపోలేని, బాగా బాధాకరమైన విషయం కూడా ఒకటి చెప్పాలి. అన్ని సంతోషాలే కాదు, బ్యాడ్ కూడా ఉంటాయి. ఎందుకంటే చూసేవాళ్ళు అది ఏముంది, డాన్స్ చేసింది వచ్చిందనే అనుకోకుండా, ఓకే వీళ్ళు ఇన్ని పడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చారనేది వాళ్ళకి వాల్యూ తెలియాలి కదా, ఈవెన్ కామెంటింగ్ చేసే ముందు కూడా. సో మీరేం చెప్తారు? మీ లైఫ్లో బాగా బాధపడి ఇబ్బంది పడ్డ రోజు ఏంటంటే, అమ్మ నాన్న చనిపోయినప్పుడు, చిన్నప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం షార్పే. అన్ని అవమానాలు పడ్డాము, నేను తాతయ్య. అంటే అక్క పెళ్ళైనప్పుడు అక్క అత్తగారింట్లో ఉండేది, ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మకి 3 కూతుళ్ళు, మేనమామకి, అండ్ మేనత్త, మేనమామ, అమ్మమ్మ, మేము. సో ఏదన్నా వెళ్ళాలి, ఎక్కడన్నా గట్టిగా మాట్లాడాలి అంటే నేను వెళ్ళేదాన్ని. అప్పుడు ఎంత బాధపడ్డామంటే, మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ వరకు దగ్గర ఒక 5-10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అండ్ ఈవెంట్లు స్టార్ట్ చేసిన తర్వాత కూడా అన్నయ్య వేరే వర్క్ చేస్తూ ఆటో నడిపిస్తారు, వదిన టైలరింగ్ చేస్తూ ఇంటిని చూసుకునే హోమ్ డిపార్ట్మెంట్ అనొచ్చు. మా వదిన్ని హోమ్ మేడ్ మొత్తం తనే చూసుకుంటాం, హోమ్ డిపార్ట్మెంట్ అనొచ్చు. సో 10 మంది రానివ్వండి, 20 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, ఫుడ్ తనే చూసుకుంటారు. వండడము, పెట్టడము, చేయడము. అసలు అక్కడ మిగిలిందా, అక్కడ ఉందా, అది లేదా అనేది మేము అక్కడ వరకు నేను వెళ్ళాను. ఆ టైంలో ఒకానొక టైంలో బియ్యం ఉన్నా లేకపోయినా కూడా తను నడిపించింది, తను చేసింది. ఆ టైం మాకు ఎలా ఉంది అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము. నేను ఆ రోజు నేను అసలు మర్చిపోను. సండే వరకు మేము వెయిట్ చేయాలి, ఏదైనా నాన్ వెజ్ తినాలి అంటే, ఏదన్నా వండుకోవాలి స్పెషల్ అంటే. సండే టు సండే, మండే టు సాటర్డే వరకు అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. ఈవెన్ అన్నయ్య అయినా, నేనైనా, వదిన అయినా, పిల్లలైనా. మా పిల్లలకి ఇదే పెడతాము, ఇదే తాగాలి, ఇదే తినాలి, ప్రతిరోజు పాలు తాగాలి, ప్రతిరోజు హెల్దీ ఫుడ్ తినాలి అనేది మా ఫ్యామిలీలో ఇప్పటివరకు జరగలేదు. ఎందుకంటే కారంతోనూ తిన్నారు, పచ్చడితోనూ తిన్నారు, మటన్తోనూ తిన్నారు, చికెన్తోనూ తిన్నారు. అంటే సందర్భాన్ని బట్టి, మూమెంట్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. కానీ ఇదే కావాలి మాకేం తక్కువ అని వాళ్ళు అడగలేదు, నేను ఎప్పుడు అది చూపించుకోలేదు. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు సో మీ గొంతు వింటుంటే ఒక పాట కూడా పాడించుకోవాలని ఉంది. మీలో సింగర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయని నాకు ఎందుకో, ఇంకా డాన్సే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. నిజంగానే ఉన్నాయా? సింగర్ని ఏం కాదు, ఓన్లీ డాన్సర్ని. లేదా ఒక పాట పాడిన తర్వాత మనం ఫైనల్గా ఒక్క డాన్స్ చేసుకుందాం. పాట అంటే కష్టం. పర్లేదు, పాడాలి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ కొట్టగలను. అలా ఏం ఉండదు. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడండి. ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ గొంతుతో పాడలేను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను పాడి వినిపిస్తాను. కాదు, ఇంతకు మీద ఏ పార్టీ? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, లేకపోతే
బీజేపీ పార్టీ ఏం లేదు, అన్ని పార్టీస్ మావే. ఎందుకంటే మేము కళాకారులము, ఒక్కరిని బేస్ చేసుకొని ముందుకు నడిస్తే కష్టం అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది. అండ్ పార్టీ పరంగా చూసుకుంటే నేను మామూలుగా అయితే కాంగ్రెస్, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగాను. అండ్ మా మరుదులు కూడా కాంగ్రెస్, అండ్ మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరు కాంగ్రెస్, కాబట్టి కాంగ్రెస్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతాను. అదర్వైజ్ వేరే పార్టీస్ కూడా చేస్తాను. కానీ నాకు ఒక డౌట్ ఉంది, రాథోడ్స్కి నాయకులకి వీళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయంట, పొలాలు ఉంటాయంట, ఇల్లులు ఉంటాయంట, చాలా ఉంటాయంట, కుప్పలు కుప్పలుగా ఊర్లలో తాతలవి అవి ఇవన్నీ. మరి మీరేంటి ఆస్తి లేదంటున్నారు? శ్రీదేవి అంటే జీరో కేర్ ఆఫ్, ఏమి లేదు శ్రీదేవికి. కొన్ని సంపాదించుకుంది కానీ ఏం లేవు. అంటే ఇక్కడ చూసుకున్నా ఏం లేదు, అక్కడ చూసుకున్నా ఏం లేదు. మేము కష్టపడి మేము కొన్ని సంపాదించుకున్నాము మాత్రమే, అది మాత్రమే ఉంది. అది కూడా ఏదో ఉంది అని చెప్పుకోవడానికి అంతే, అదర్వైజ్ ఏం లేదు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, డబ్బు లేని వాళ్ళకి పేరు వస్తే అదే ఆస్తి అనుకుంటారు, కానీ మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంత కొట్టినా పేరు రాదు. అక్కడ 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 ఏమంటారు కప్ప అక్కడే బావిలో కప్పలాగే ఉండిపోతుంది. బట్ ఇది జరుగుతుంది, పేరైతే సంపాదించుకున్నారు కానీ పేరు వస్తే మళ్ళీ మనకి డబ్బులు రావు, తినడానికి ఏం రాదు కదా, మళ్ళీ మనం కష్టపడాలి. మళ్ళీ ఇది ఒకటి ఉంది లాజిక్. ఇన్ని ఎప్పుడైనా ఆలోచించుకుంటారా ఇవన్నీ? బాగా ఆలోచిస్తాను. అంటే లైఫ్ గురించి నేను బాగా ఆలోచిస్తాను, బాగా అంటే బాగా. ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఒక 1 year తర్వాత నేను ఒక ప్లాన్ పెట్టుకున్నానంటే 1 year బిఫోర్ నుంచే నేను ప్లాన్ చేసుకుంటాను. సో రోజుకు రూపాయ, రోజుకు 10 రూపాయల, 100 రూపాయల ఆ సేవింగ్ అనేది నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే నేను ఇది చెయ్యాలి, నా కూతుర్ని నేను ఇలా పెట్టాలి, నేను ఇలా పోషించాలి, నా పిల్లని ఇలా నిలబెట్టాలి అంటే బిఫోర్గానే నేను ప్లాన్ చేస్తాను. అంటే ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను దాని గురించి ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవుతాను. మరి ఇన్ని కష్టాలు పడ్డ మీరు మీ పిల్లల్ని సున్నితంగా పెంచుతున్నారా? కొంచెం పని ఏమైనా చెప్తున్నారా? వాళ్ళు చేస్తారు. అంటే నేను వాళ్ళని చూసుకోవడం కాదు, అంటే మామూలుగా ఫస్ట్ ఫెస్టివల్స్కి, హాలిడేస్కి వాళ్ళ ఇంటికి వస్తారు కదా. బాబు ప్రజెంట్ ఇప్పుడు నాతో ఉంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏ మిడ్ నైట్ వెళ్ళినా డోర్ కొడితే ఆ మిడ్ నైట్ లేచి నేను నీళ్ళు తాగి, ఒకవేళ నేను తినరాలేదు డాడీ అంటే అప్పటికప్పుడు ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి అది ఆ టైంలో పచ్చడియా, పెరుగు, కారం అనేది పక్కన పెడితే నేను తినే వరకు వాళ్ళు నాతో పాటు మెలకువ ఉండి నేను తిన్న తర్వాత నాతో పాటు పడుకుంటారు. సో వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. సో ఇదనమాట. సో ఫైనల్గా ఇంకొక లాస్ట్ క్వశ్చనే, యాజ్ ఎ గర్ల్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక వివక్షత ఉంటుంది, ఒక తొక్కుబాటుతనం ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అంటారు ఏముండవు అన్నీ ఈక్వల్ అంటారు, కానీ ఖచ్చితంగా వివక్షత అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్స్పైరింగ్ గర్ల్స్, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ హార్డ్ వర్క్ పరంగా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టు గర్ల్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? ముఖ్యంగా నేను అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే, నెగిటివిటీ ఖచ్చితంగా ఇస్తారు. నెగిటివిటీ ఎక్కడ వస్తుందో తెలుసా? నువ్వు సక్సెస్ అవుతున్నావు, నువ్వు నిలబడుతున్నావు, నువ్వు పోటీ ఇస్తున్నావు అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు నా వీడియోని చూసుకుంటే మిలియన్స్ దాటాయి, రాష్ట్రాల నుంచి కాల్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ నెగిటివిటీ కూడా మెసేజ్లు వస్తున్నాయి. సో నెగిటివిటీ నువ్వు చేసే సక్సెస్కి పునాది. నేను చెప్పేది మన సక్సెస్, తను నన్ను ఒక మాట అన్నారు, నేను నీకు ఒక మాట చెప్పాను అంటే ఆ మాట మీదనే నువ్వు లేచి నిలబడాలి, మనం ఏందా అనేది చూపించుకోవాలి. సో దీన్ని మీరు స్ట్రాంగ్గా తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చే పిల్లలకైతే నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. కొన్ని పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా నేను మరీ చెప్తాను, లవర్స్ ఉన్నారా, లేకపోతే మంచి అబ్బాయిని చూసుకోండి, ఉన్నా కూడా అట్లీస్ట్ మనం స్ట్రగుల్ అవుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ అయినా ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అండ్ మీడియా పరంగా కూడా నేను మీకు అమ్మాయిలకు చెప్పేది ఇదే, మీరు ఏది చేసినా స్ట్రాంగ్గా చేయండి. నెగిటివిటీ అనేది కేవలం మన సక్సెస్కి పునాదులు, మన కాళ్ళ కింద దుమ్ము ఎలాగో నెగిటివిటీ అలాగా. సో దాన్ని దులిపేసుకున్నట్టే ఇది కూడా దులిపేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, ముందుకు వస్తాం. అవును, అప్పటి కాలంలో మగాళ్ళే ఆడవాళ్ళని పోషించడం జరిగింది, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగాళ్ళని పోషిస్తున్నారు. భలే ఆనందంగా ఉంటది కదా, చాలా హ్యాపీగా. దేంట్లో మనం తక్కువ కాదు. నన్ను అడిగితే అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, పాపం మీ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు మగాళ్ళని అని అంటే ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే, అలా ఏం లేదు, ఏం ఫీల్ అవ్వట్లేదు సరేనా. అంటే మనం వాళ్ళకి ఏం తక్కువ లేదు, ఏ రంగంలో చూసుకున్నా, ఏ దాంట్లో చూసుకున్నా మనం వాళ్ళకి ఏం తక్కువ లేదు. లేదు, వాళ్ళకంటే ఎక్కువ మనమే
మనం ఒక ప్రాణం పోస్తున్నాము, ఒక మాతృత్వంని మనం సంపాదించుకున్నాము. ఈరోజు మనము పిల్లలను కనాలి అంటే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ గర్భసంచి పెట్టుకొని ఒక ప్రాణానికి జీవం ఇవ్వాలంటే కేవలం ఒక ఆడదాని వల్లనే అవుతుంది. కాబట్టి మనం దేంట్లోనే తక్కువ కాదు, మనం దేనికి వీక్ కాదు, మనం దేనికి బెండ్ అవ్వదు, దేనికి లొంగి నడవద్దు, ఇది అవ్వద్దు. మెయిన్ గా లేడీస్ చిన్న చిన్న విషయాలకు సూసైడ్లు చేసుకోవద్దు. ఎస్, అది మెయిన్. మీరు బాగా గుర్తు చేశారు. రీసెంట్లీ నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఇలాంటి మాటలకి కామెంట్స్ వల్లనే చనిపోయింది. ఎలా? ఇన్స్టాగ్రామ్ లోనా? లేదు, అంటే ఈవెంట్లు చేసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం అప్పు చేయడం జరిగింది. సో అప్పుల బాధలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకి హస్బెండ్ లేరు తనకి, సింగిల్ పేరెంట్, ఊరేసుకొని చనిపోయింది రీసెంట్లీ. సో 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు తనకి కూడా. సో ఎలాంటి పరిస్థితి అంటే తను చనిపోయింది, తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు. ఆమె చుట్టుపక్కల చూసి 10 మంది లేరు, 2 పిల్లలు ఒక పెద్ద ఆవిడ అంతే. సో మాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మా కళా ఫీల్డ్లు, మా కళాకారులు వేలల్లో వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేయడము, తర్వాత కొన్ని బెనిఫిట్స్ తనకి వచ్చేలాగా మేము చేసాం. కొన్ని బెనిఫిట్స్ వచ్చాయి, కానీ ఏం యూజ్? మనిషి లేనప్పుడు ఏం యూజ్? కాకపోతే పిల్లలు ఓకే స్టేబుల్ గా ఉన్నారు, బాగున్నారు ఇప్పుడు, అండ్ చూసుకుంటున్నాం మేము కూడా వాళ్ళని. సో ప్లీజ్ కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి కామెంట్ చేయండి. మీరు ఒక మాట అనేస్తారు, కథం అయిపోతుంది, అది మీ వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ అమ్మ ఒక ఆడదే, నీ కూతురు ఒక ఆడదే, నువ్వు సంసారం చేసే ఒక ఆడది కూడా ఆడదే. కాబట్టి ఒక మాట అనే ముందు ఆలోచించండి. మనం అది చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకో, అందరూ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పలేము, అందరూ వీక్ అని కూడా మనం చెప్పలేము. కానీ కొన్ని సందర్భంలో కొన్ని బాధల్లో మనం చెప్పే మాట అనేది అదే ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది వాళ్ళ లైఫ్ మీద. సో కామెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు ఇచ్చే కామెంట్ ఒకరికి లైఫ్ అవ్వాలి కానీ లైఫ్ ఎండ్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా రోజు ఇప్పుడు కష్టాలు వచ్చాయని రేపు కూడా కష్టం ఉంటుందని అనుకోవద్దు. రోజు ఒకేలాగా ఉండదు, ఖచ్చితంగా దేనికి ఒక దానికి పరిష్కారం శివయ్య చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఉన్నదే రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజుదే ఉంటదేమో అని చెప్పేసి ఆ ట్రోమాలో వాళ్ళ వల్ల ఇప్పుడు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు ఏదైనా బతికి చూపించాలి, తప్పితే చచ్చిపోయి చేసేది ఏం లేదు. ఇలా మనం ఎన్ని మోటివేట్ చేసినా కానీ ఆగవు, అవి ఇంకా పోతేనే ఉంటాయి, ఇక మనం ఏం చేయలేము. కాబట్టి సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. మంచి మోటివేట్ చేసినారు. ఆడవాళ్ళందరూ మీ లెక్క స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా పునాదులు వేయాలి. గల్లీకి ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా దూసుకోవచ్చు అందరూ. మీరు పంచాయతీలు కూడా సెటిల్ చేస్తారు ఏమన్నా ఉంటే, లీగల్ ఫీజు మాట్లాడుకోవాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉండి నా వరకు వస్తే ఇవన్నీ ఆడ చూస్తావు, టైం ఏడు కొన్ని ఫోన్లోనే సెటిల్ చేస్తాను. కొంతమంది జీవితాలు గంట టైం ఇస్తే పుట్టు పూర్వతాలతో సహా వాళ్ళ ముందు పెడతాను. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కకి. అవన్నీ ఉంది కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. ఆడవాళ్ళని అంటే నేను అలానే ప్రతి ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను కాదు, స్ట్రాంగ్ గా ఉండే లేడీలకు మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. వీక్ గా ఉండే వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా నిలబడతాను. అండ్ ఎందుకంటే నేను ఒక టైంలో నేను వీక్ అయినప్పుడు నాకు అలా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, ఇంత గట్టిగా 10 మందికి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఈరోజు ఫేమ్ వచ్చింది అంటే కూడా నేను అదే అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే ఉండండి, ఖచ్చితంగా మంచి రోజులు మనకు వస్తాయి, మనం ముందుకు నడుస్తాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్.